ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు ఇప్పుడు చూపించబోయేటువంటి ఏదైతే పిక్చర్ ఉందో సో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా, ఇది పార్క్ లోనో లేదా ఇంట్లోనో తీసుకున్నటువంటి ప్రైవేట్ గా తీసుకునేటువంటి వీడియో అయితే కాదు. ఎందుకంటే బేసికలీ ఇలాంటి సందర్భాలు ఎవరు లేనటువంటి ప్రదేశాల్లో చేస్తూ ఉంటారు. కానీ బహిరంగ ప్రదేశాల్లో గనక ఇలాంటి బిహేవియర్ తో గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉండేటువంటి స్థానికులు ప్రశ్నించేటువంటి ఒక వీడియో ఇది. అండ్ ఒక ఫుటేజ్ కూడా మీకు స్క్రీన్ మీద ప్లే అవుతుంది, చూడొచ్చు. సో దీనికి సంబంధించినంత వరకు నిత్యం కిటకిటలాడుతూ మెట్రోలో ప్రయాణించేటువంటి ఆ మెట్రోలో జరిగినటువంటి ఒక ఘటన ఇది. సో ఆల్మోస్ట్ గా దాదాపుగా మెట్రోలో ఏది కూడా వీడియోస్ తీయొద్దు అంటూ ఉంటారు. అది ఎలాంటిది అయినప్పటికీ ఏదైనా మీకు అసభ్యకరంగా అనిపించినా లేదంటే ఎవరైనా మీ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా అలాంటి వాళ్ళ వీడియోస్ తప్ప బేసికలీ ఫొటోస్ దిగడానికి కూడా అక్కడ మనకి అలౌ ఉండదు. ఎందుకంటే ప్రయాణికులకి ఇబ్బందికరంగా ఉంటుంది, ఒక్కొక్కల బిహేవియర్ ఒక విధంగా ఉంటుంది కాబట్టి. సో అలాంటి క్రమంలో ఢిల్లీలో చూసుకుంటే ఆ మధ్య కాలంలో కూడా కొన్ని ఇలాంటి వీడియోస్ అనేవి కూడా వైరల్ అవడం జరిగింది. ఇదే క్రమంలో సో ఐటీ హబ్ గా చెప్పుకునేటువంటి బెంగళూరు నమ్మ మెట్రోలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. సో చాలా మంది జనం ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఇద్దరు ప్రేమికులు చేసినటువంటి ఘటన అన్నమాట. అంటే ఇలాంటి ఒక సందర్భము సో మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది కదా. సో ఇద్దరు కూడా మొదటిగా పక్కన కూర్చొని కొంచెం చూసే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది. సో కొంచెం ఆక్వర్డ్ గా ఉంటుంది. ఎందుకనంటే మెట్రోలో చాలా మంది ఉంటూ ఉంటారు. మనది టచింగ్ అయినా ఏదైనప్పటికీ మన లోపల టచ్ చేసినా లేదంటే ఇంకొకరు ఏదైనా ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నా సరే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే 4 గోడల మధ్య చేసుకునేది నలుగురిలో చేస్తాము అంటే కుదరదు కదా. అలాంటి బిహేవియర్ వీళ్ళిద్దరిది కూడా. సో మితిమీరి ముద్దు పెట్టుకునేంత వరకు వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రయాణికుడు వీళ్ళిద్దరిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ కొడుతున్నటువంటి వైరల్ అవుతున్నటువంటి వీడియో ఇది. సో వాళ్ళిద్దరిని మందలించి అడగగా మా ఇష్టం మేం పెట్టుకుంటే మీకేంటి అనేటువంటి ప్రవర్తన ఉండడం తోటి ఈ వీడియోని వైరల్ చేసినట్టు తెలుస్తోంది. అంటే ఇది ఐటీ హబ్ గా చెప్పుకున్నటువంటి మన బెంగళూరు నియర్ లో జరిగింది ఇది. సో ఇంకొకటి ఏంటంటే కేఆర్ మెట్రో స్టేషన్ పరిధిలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అక్కడ వాళ్ళని అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి మెట్రో వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ప్రూఫ్ గా వీడియో తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. సో ఇక మీదట అంటే ఇలాంటివి ఉండకూడదు. ఎందుకనంటే చాలా వరకు కూడా మెట్రోలో మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఎక్కడ కూడా మన మొబైల్ ఫోన్ లౌడ్ స్పీకర్ లో పెట్టి ప్లే చేయకూడదు. ఎందుకంటే ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదు. మన తోటి ప్రయాణికులు డెఫినెట్ గా మన వల్ల ఇబ్బంది పడుతున్నారంటే ఆ పని చేయొద్దు అని చెప్పి కూడా మనకి నిత్యం అనౌన్స్మెంట్ అనేది మెట్రోలో వస్తూనే ఉంటుంది. అలాంటిది ఆ మధ్య ఒక అమ్మాయి కూడా మెట్రో ఏదైతే మెట్రోలో కాదు బయటనే డాన్స్ చేసింది అని చెప్పి అమ్మాయి మీద కేసు కూడా ఫైల్ చేశారు, జరిమానా కూడా విధించడం జరిగింది. సో ఆ వీడియో చాలా ట్రెండ్ అయిపోయిన తర్వాత చాలా వరకు పాపులర్ అయిపోయిన తర్వాత కూడా ఆ వీడియో పరంగా ఆ అమ్మాయికి చాలా నష్టం జరిగింది. అలాంటిది అంతమంది ఉన్నప్పుడు ఇంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కొంచెం ఏజ్ చూసుకుంటూ కూడా అంతేం లేదు అనిపిస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉంటూ ఉంటారు. ఆల్మోస్ట్ ఈ ఢిల్లీకి సంబంధించి అలాగే బెంగళూరులో ఇలాంటివి జరగడం, అలాంటి మెట్రో స్టేషన్ లో జరగడం అనేది కూడా సో మెట్రోలో సో నిజంగా ఇదొక అంటే తీసుకోలేనటువంటి విషయంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ లోనే ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ ఆల్మోస్ట్ బెంగళూరులో చాలా తక్కువ అనమాట. అలాంటిది ఇంతమంది చూస్తూ ఉండగా ఈ బిహేవియర్ సరైనది కాదు. వీళ్ళనే కాదు సో మనం కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం చాలా వరకు ఆ మధ్యకాలంలో మెట్రోలో అంటే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడము అండ్ కొన్ని అంటే అగ్లీగా ఉండేటువంటి కొన్ని విజువల్స్ కూడా మనం చూసాం. ఆ మధ్యకాలంలో ఒక అమ్మాయిని తన ప్రైవేట్ పార్ట్ పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి వీడియోని కూడా మనం ఆ మధ్యకాలంలో చూడటం జరిగింది. వాడిని పట్టుకోవడం, సో వాడికి సంబంధించినటువంటి జైలు శిక్ష, సో దానికి జరిమానా, అది కూడా క్షమాపణ కూడా, సో ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇదేంటంటే వీళ్ళు కావాలని చేస్తున్నట్టుది మీకు ఇంత క్లియర్ గా కనిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరు చూడండి ఎంత అంటే అసలు ఈ బిహేవియర్ ని అసలు ఏమనాలి అనేది కూడా అర్థం కావట్లేదు. అంటే ఆ ఏజ్ అలాంటిదా లేదు అని అంటే మాకేంటి మా ఇష్టం మేము ఏం చేసినా అంటారు.
ఇప్పుడు ఈ వీడియోకి మనం అంటే మన ఫేస్ కనిపించకుండా కొన్ని వాళ్ళ ప్రైవసీ కోసం తీసాం, అంటే వాడు ఎంత తప్పులు చేసినా సరే ప్రైవసీ కోసం అన్నట్టుగా చేయడం జరిగింది. కానీ ఈ వీడియో ఆల్మోస్ట్ చాలా మందికి ఇప్పుడు రీచ్ అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఫీల్ అవుతారు, అసలు ఏంటి అనేది కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే ఫ్రీడమ్ అనేది ఒకటి పెట్టుకొని ఆ ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేసేటువంటి యువత ఈ మధ్య చాలా వరకు ఉన్నారని చెప్పి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు, మండిపడుతున్నారు. నిజంగా ఇలాంటి ప్రవర్తన అంటే అది కూడా బహిరంగ ప్రదేశాల్లో అన్ని కూడా, అంటే మనం ఏ పని అయితే చేయాలో అదే పని చేయాలి, దానికి మించి మేము చేస్తాము, మా బాడీ మా ఇష్టం, లేకుంటే మా మాట మా ఇష్టం అని చెప్పేసి ఎవరి మీద పడితే అది వాడేస్తాము అంటే కుదరదు కదా. సో నీ ఇంట్లో వాళ్ళు పడినట్టు బయట ఎవరు పడ, అలానే కొన్ని 4 గోళ్ల మధ్య చేసే పనులు ఉంటాయి, కొన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉండే పనులు ఉంటాయి. సరే చేయి పట్టుకుని నడిచారు అంటే దాన్ని ఎవడేమని, అంతేగాని నేను ముద్దు పెట్టుకుంటాను, కౌగలించుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసుకుంటాను, నా పిల్లమే కదా, లేదంటే నా మొగుడే కదా, నా లవరే కదా అంటే చెల్లదు. ఎందుకంటే మనం ఒక అంటే రూల్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉండేటువంటి సమాజంలో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా ఆ రూల్స్ అనేవి మనం పాటించాల్సి ఉంటుంది. అంటే నీది నీ ఇష్టమే, కానీ కొన్ని అసభ్యకరంగా ఉండేటువంటివి మాత్రం చెయ్యడం సరైనది కాదు. సో దీనికి సంబంధించినంత వరకు ఈ వీడియో సో ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. ఇలాంటి బిహేవియర్ పైన, ఇలాంటి యువత పైన మీరేమనుకుంటున్నారు అనేది మాకు మస్ట్ అండ్ షుడ్ గా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో మీరు కూడా ఏమైనా మెట్రోలు ఇలాంటివి మీకు కనుక కనిపించినా తెలిసిన డెఫినెట్ గా వీడియో తీయండి, సో దాన్ని పబ్లిష్ చేయండి. అలాంటప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుందని డెఫినెట్ నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ అందరి ముందుకు కోసం చూస్తున్నానండి ఆ ఛానల్.